ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా ఆమోసు ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయాల్లో భాగంగా ఈరోజు మనం చదువుకున్న 5వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఆమోసు ద్వారా దేవుడు ఒక మాటని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు. ఏమవుతారంట? మీరు బ్రతుకుతారు. ఎప్పుడు? నన్ను మీరు ఆశ్రయిస్తే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు దీన్ని ఒక వార్నింగ్గా ఇస్తున్నాడా, లేకపోతే ఒక సజెషన్ అంటే ఒక సలహాగా ఇస్తున్నాడో అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు బ్రతుకుతారు. నీవు దాన్ని ఒక వార్నింగ్లా తీసుకున్నా, ఒక సలహాలా తీసుకున్నా, ఒకటి మాత్రం సత్యం, మనం బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏం చేయాలండి? మనం బ్రతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరేమవుతారు? బ్రతుకుతారు. నిజానికి ఈ ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటంటే, మీరు ఆ మొదటి అధ్యాయంలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే ఆయన ఏ ఏ దేశాల కోసం, ఏ ఏ పట్టణాల కోసం మాట్లాడాడో వాళ్ళందరి మీదకి కూడా దేవుని తీర్పులు రాబోతున్నాయి, దేవుని ఉగ్రత రాబోతుంది అని ఆ పట్టణాలని, ఆ దేశాలని దేవుడు హెచ్చరించాడు. వాళ్ళందరికీ తీర్పు రాబోతుందని చెప్పిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా అదే చెప్పాడు. మీ మీద కూడా నా ఉగ్రత రాబోతుంది, మీ మీద కూడా నా తీర్పు రాబోతుంది, మీ మీద కూడా నా కోపాన్ని నేను చూపించబోతున్నాను, మీ మీదకి నాశనం రాబోతుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుందని ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ ఆమోసు ద్వారా దేవుడు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి మనం ఏమనుకుంటామంటే, ఈ ఆమోసు గ్రంథం అనేది ఇర్మియా తర్వాత, ఎహెజ్కేలు తర్వాత, దానియేలు తర్వాత, హోషియా తర్వాత ఉంది కాబట్టి కాలక్రమంలో కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటాం. కానీ నిజానికి కొన్ని ఆధారాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ఆమోసు అనే ఈ ప్రవక్త ద్వారా, అంటే ఈయన ప్రవక్త కాదు, ప్రవక్త కాకపోయినా సరే దేవుడు ఇతన్ని వాడుకున్నాడు. కాబట్టి ఇతని ద్వారా యెషయా కంటే ముందుగానే దేవుడి మాటల్ని తెలియజేశాడు. అంటే ఈయన ఎప్పటి వాడంటే యెషయా ప్రవక్త కంటే ముందున్నవాడు అన్నమాట. మీరు యెషయా గ్రంథం తెలుసు కదా, ఆ ప్రవక్త కంటే ముందున్నవాడు. అంటే అప్పటికి ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఉగ్రతలోనికి వెళ్ళలేదు, ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీదకి నాశనం అనేది రాలేదు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లోనికి వెళ్ళలేదు. కానీ అప్పటికే దేవుడు వారిని హెచ్చరించాడు. ఏమనంటే, మీ మీదకి ఉగ్రత రాబోతుంది, మీ మీదకి నాశనం రాబోతుంది, మీ మీదకే కాదు ఈ చుట్టూ ఉన్న దేశాల మీదకి కూడా దేవుని తీర్పులు రాబోతున్నాయి, మీ మీద కూడా నా ఉగ్రతని నేను కుమ్మరించబోతున్నాను అని వారిని హెచ్చరించాడు. అయితే వారిని హెచ్చరిస్తూ వారి కోసం ఒక మాట, లేకపోతే ఒక విడుదల మార్గాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. అదేంటంటే, ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడాలంటే, ఆ నాశనం నుండి మీరు తప్పించబడాలంటే నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ ప్రజలు ఉగ్రత రాబోతుంది అని హెచ్చరింపబడ్డారు, కానీ దాని నుండి విడుదల కొరకు ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని దగ్గరికే. అందుకే అన్నాడు ఆయన, నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? అంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏం రాబోతుంది? దేవుడు దాన్ని ముందే ఈ ప్రవక్త ద్వారా తెలియజేశాడు. తెలియజేసి దాని నుండి విడుదల పొందుకోవాలంటే, దాని నుండి జీవాన్ని పొందుకోవాలంటే, విడిపింపబడాలంటే మీరు ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏం చేయాలంటే అండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు బ్రతుకుతారు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏం చేస్తారండి? బ్రతుకుతారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు 2 పొరపాట్లు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు 2 పొరపాట్లు చేశారు. ఏంటి ఆ 2 పొరపాట్లు అని అంటే, చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు తీసి చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చాలు. ఇక్కడ దేవుడు తన ప్రజలను గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు 2 నేరములను చేసి ఉన్నారు. ఎన్ని తప్పులండి? 2 తప్పులు. ఇశ్రాయేలు ప్రజలు చేసినవి 2 నేరాలు, 2 తప్పులు. ఏంటనంటే, ఒకటి, జీవజలముల ఓట అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు. జీవజలముల ఓట అయిన
దేవుణ్ణి విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేశారంటే తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి నీళ్లు కావాలి. బ్రతకడానికి ఏం కావాలండి? నీళ్లు కావాలి. ఈ నీళ్లు కావాలి కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని అంటే, జీవజలముల ఓట అయినా దేవుని వద్దకు వెళితే ఎప్పుడు వారికి నీళ్లు కొదువు ఉండవు. ఎందుకంటే ఆయన ఎవరు? జీవజలముల ఓట. మీకు అర్థమైందండి? ఆయన ఎలాంటి వాడు? జీవజలముల ఓట. ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా నీళ్లు కొదువు ఉండవు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్లకు కావలసిన నీళ్ల కోసం జీవజలముల ఓట అయిన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆయనను విడిచిపెట్టి మొదటి తప్పు చేశారు. రెండవదిగా వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళ కొరకు వీళ్ళకి నీళ్లు కావాలి కదా, కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను వీళ్ళు తొలిపించుకున్నారు. అంటే మీకు అర్థమేలా చెప్పాలంటే, కుండీలు కట్టించుకున్నారు, లేదా డ్రమ్ములు పెట్టుకున్నారు. ఎంతకి అందులో ఏముండవు? నీళ్లు ఉండవు. అవి బద్దలై నీళ్లు నిలవని తొట్లంట. అలాంటి వాటిని వీళ్ళు నియమించుకున్నారు. అలాంటి వాటిని వీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏమైంది అని అంటే కనుక, ఒకవైపు ఏమో జీవజలముల ఓటైన యేసయ్యను విడిచిపెట్టేశారు. రెండవదిగానేమో మాకు ఇవున్నాయి అవున్నాయి అని చెప్పుకుందాం అనుకుంటే అవేమో నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లు. అంటే చూడండి, చాలాసార్లు మనుషులు చేసే పొరపాట్లు ఏంటంటే, ఎవరిలో జీవం ఉందో, ఎవరిలో ఆశీర్వాదం ఉందో, ఎవరిలో స్వస్థత ఉందో, ఎవరిలో విడుదల ఉందో ఆ ప్రభువుని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి ఎవరైతే విడుదల ఇవ్వలేరో, స్వస్థత ఇవ్వలేరో, ఆశీర్వాదాన్ని ఇవ్వలేరో, సమాధానాన్ని ఇవ్వలేరో వారి వెనకతల పరిగెత్తేవారుగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాట్లు కూడా అవే. ఒకటి, వాళ్ళ బ్రతకడానికి జీవమునిచ్చే, లేకపోతే సమృద్ధినిచ్చే, ఆశీర్వాదాన్ని ఇచ్చే జీవజలముల ఓటలాంటి యేసయ్యని విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టి వారు ఏం కలిగి ఉన్నారంటే, బద్దలైపోయిన నీళ్లు నిలవని కుండీలని వాళ్ళు కలిగి ఉన్నారు. వాటిలో నీళ్లు ఉండవు. వాటి దగ్గరికి వెళ్ళినా సరే వీళ్ళకి ఏం రాదు? ఆశీర్వాదం ఉండదు, జీవము లేదు, స్వస్థత రాదనమాట. అలాంటి వాటిని వీరు కలిగి ఉన్నారు. కాబట్టి అలా ఆ పొరపాట్లు చేయడాన్ని బట్టి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. అయితే వాళ్ళకి మరొక్కసారి దేవుడు వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే, లేదా మరొక సలహా ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు చేస్తే తప్పు చేశారు, కానీ ఇప్పుడైనా నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం కూడా చాలాసార్లు ఈ రెండు నేరాలని మనం చేసి ఉంటాం. ఒకటేమో, మనకి స్వస్థత ఎవరి దగ్గర ఉందో, మనల్ని విడిపించేవాడు ఎవరో, మనల్ని ఆశీర్వదించేవాడు ఎవరో, మన సమాధానాన్ని కలిగించేవాడు ఎవరో, లేకపోతే మన జీవితాల్లో అద్భుతాలు చేసేవాడు ఎవరో ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏదో తాత్కాలికంగా ఏదో అప్పుడప్పుడు సహాయం చేసే మనుషుల వైపో, లోకం వైపో, ధనం వైపో, మన జ్ఞానం వైపో మనము చూస్తూ ఉండొచ్చు, లేదా వాటిని మనం వెంబడించి ఉండొచ్చు, లేదా వాటిని మనం ఆశ్రయించి ఉండొచ్చు. అందుకని ఈరోజు ఏమైపోయిందంటే, వాటి వల్ల మనకి ఎటువంటి దీవెన లేకుండా ఏకాంతంగా ఒంటరిగా మనం మిగిలిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ 3వ దినాన్న మరలా దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఆయనను ఆశ్రయించండి, అప్పుడు మీరు ఏమవుతారు? బ్రతుకుతారు. మనం బ్రతకడానికి కావలసిన జీవము ఆయనలోనే ఉంది, ఆయన దగ్గరే ఉంది. ఆయన జీవజలముల ఓట. ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో ఏ కొదువ లేకుండా మనకు అన్ని విషయాల్లో పడిన సహాయాన్ని చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎంతమంది